నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, తులారాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వారికి ఎలా ఉండబోతుంది అంటారమ్మా? తప్పకుండా నాన్న. తులారాశి వారికి ఈ మాసంలో కాస్త అనుకూలంగా ఉంది ఈ మాసం అంతా. సో వీళ్ళకి ఎప్పటి నుంచో గత మాసం అంత ముందు మాసంలో కూడా కాస్తంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసంలో కాస్తంత ఉన్నత ఫలితాలు, అనుకున్న పనులు సాధించే తత్వము అన్నీ అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకి. సో గోచారంలో వీళ్ళకి అనుకూలంగా వీళ్ళ ఏదైతే తులారాశికి అధిపతి శుక్రుడు ఉన్నారో ఆ శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండడం, సో బుధుడితో కలిసి ఉండడం వల్ల, రవి తులారాశిలో ఉండడం వల్ల కాస్త బలహీనం ఉన్నప్పటికీ కూడా రవి కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంది. సో గోచారంలో వీళ్ళకి ఉండే గ్రహస్థితి ఏవైతే ఉన్నాయి గ్రహాలు అవన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కాస్త ప్రతికూలం అనేది చాలా తక్కువగా ఉంది, అనుకూలం అనేది ఎక్కువగా ఉంది. అందువల్ల ఏ రంగాల్లో రాణిస్తారు అంటే విద్యార్థులకి ముఖ్యంగా చాలా మంచి ఉన్నత విద్యలు వచ్చే అవకాశము, విద్యాదశల్లో బాగా కష్టపడి చదివితే మంచి మంచి ఫలితాలు రావడము, పోటీ పరీక్షల కోసం ఉండేవాళ్ళు, యూపీఐ, ఐఏఎస్ చదివేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. కొంచెం కష్టపడి చదివారంటే సాధించేస్తారు. ఎప్పటి నుంచో అనుకున్నవన్నీ సాధించగల శక్తులని. విదేశీ ప్రయాణాల్లో ఉండేవాళ్ళు, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునేవాళ్ళు, విదేశీ ప్రయాణం చేద్దాం అనుకునేవాళ్ళు అన్ని అనుకూలంగా ఈ మాసంలో తులారాశి వాళ్ళకి ఉన్నాయి. ఇంతకుముందు కూడా వీళ్ళకి గత మాసంలో కూడా ఉన్నప్పటికీ కూడా కాస్తంత ఇబ్బంది, కాస్తంత కష్టం అనిపించింది. కానీ ఈ మాసంలో వీళ్ళకి ఎందుకు కొంత అనుకూలంగా మారిందంటే తులారాశి రాశాధిపతి ఎప్పుడైతే వృశ్చిక రాశిలో ఉండడము, వీళ్ళకి బుధుడు వృశ్చిక రాశి శుక్రుడు కలిసి ఉండడము, తర్వాత రవి వీళ్ళ రాశిలో ఉండడము, గురువు వక్రగతితో తులారాశిని చూడడము, ఇలా ఈ విధంగా ఉండడం వల్ల అన్ని అనుకూలంగా మారుతున్నాయి. అయితే ఎవరెవరికి బాగుందంటే ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఈ జ్యోతిష్యం వాస్తు చూసే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ప్రొఫెషనల్గా ఎవరైతే ఉన్నారో యాంకర్స్ కానీ, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. ఎవరికి ప్రతికూలంగా ఉంది అంటే ఉద్యోగస్తుల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు కాస్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏ విషయమైనా ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోవడం, చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేద్దామా వద్దా అని 1 ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. వీళ్ళకి దశమ స్థానంలో కుజుడు, అందువల్ల ఏంటంటే బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దశమ స్థానంలో కుజుడు అనేది కాస్తంత మనకి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహస్థితి మనకి కొంచెంత ఇబ్బంది పెడుతుంది. ఎటువంటి ఇబ్బంది పెడుతుందంటే మాటలతో చేసే వ్యాపారంలో, ఇప్పుడు మా వ్యాపారం అంటే మాటలతో చేసేదే కదా. సో మాట్లాడేటప్పుడు కాస్త మాట సరిగా ఆలోచించకుండా ఏదో స్పీడ్ మాట అంటే ఆ మాటను పట్టుకొని అవతల వాళ్ళు మన మీద ఇబ్బంది పెట్టే అవకాశం కానీ, కోర్టు సంబంధించిన విషయాల్లో కాస్త గొడవ పెట్టే అవకాశం కానీ ఇలాంటివి ఉన్నాయి. అందువల్ల కాస్త అంత ఆలోచించి చేశారనుకోండి, కాస్త ఆలోచించి మాట్లాడామనుకోండి ఏ విషయమైనా ఆ గొడవే రాదు అక్కడ. సో గొడవ రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. మిగతా అన్ని విషయాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఓకే అమ్మ, మరి ఈ తులారాశి వారికి వచ్చేసి కుటుంబ సభ్యులకు ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా వీళ్ళకి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు. నవంబర్ 7 తారీఖు వరకు శుక్రుడు ఉంటాడు వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే నవంబర్ 7 నుంచి ఆయన ధనస్సులోకి వెళ్తాడో కాస్తంత అక్కడ బుధుడు ఉండడం వల్ల కాస్తంత ఆలోచన విధానం మార్పు, ఇలా కాదు ఇలా చేయాలని మంచి మంచి ఆలోచించడము, ఏ పనైనా సాధించాలని తత్వం రావడము, ముఖ్యంగా కుటుంబం వాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాము, తర్వాత వీళ్ళకి ఏవైతే నిర్ణయాలు తీసుకోవడం అది స్ట్రాంగ్గా తీసుకోవడము, మంచి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా వీళ్ళకి అనుకూలంగానే ఉంది. సో చక్కగా చేసుకోవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి మెలకువలు తెలుసుకొని ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని కొత్త కొత్త ఆలోచనలు రావడము, క్రియేటివిటీ అనేది ఎక్కువగా పెరగడము అనేది జరుగుతుంది ఈ మాసంలో. వీళ్ళకి చక్కగా బాగుంటుంది. అది ఇప్పుడు నవంబర్ 7 తారీఖు నుంచి వీళ్ళకి ఆ క్రియేటివిటీ అనేది జరుగుతుంది. నవంబర్ 7 వరకు కాస్త నార్మల్ ఫలితాలు ఉన్నాయి. నవంబర్ 7 తర్వాత ఏదైనా కొత్త కొత్త విషయాలు ఆలోచించాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా నవంబర్ 7 నుంచి తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నవంబర్ 7 నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. నవంబర్ 16 నుంచి రవి ఎప్పుడైతే రవి బుధుడు కలుస్తారో ఇంకా బ్రహ్మాండంగా అన్ని విషయాల్లో అభివృద్ధి ఉంది, వాళ్ళకి మంచి ఫలితాలు వస్తున్నాయి. అందుకే చక్కగా నవంబర్ 16 నుంచి ఇంకా బాగుంటుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల మంచి మంచి ఫలితాలు ఉన్నాయి.
అలాగే వచ్చేసి ఏంటంటే అమ్మ మరి సంతాన విషయంలో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? సంతాన యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. సంతాన యోగం బాగుంది. ఎందుకంటే దశమస్థానంలో కుజుడు, తులారాశిలో రవి, గురువు వక్రించి చక్కగా చతుర్దశ అంటే మకరం అవుతుంది వీళ్ళకి. ఎప్పుడైతే 16 నుంచి శని భగవాన్ వక్రతను మానేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారో అప్పుడు సంతాన యోగం అనేది బ్రహ్మాండంగా వీళ్ళకి చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సంతాన యోగం కలుగుతుంది. వీరికి అనుకున్న పనులు అవ్వాలి, సమయానికి అవ్వాలి అన్నా కానీ, లేదంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే ఏ దేవుణ్ణి ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? తులారాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కన్నా కాస్తంత ఇబ్బందిపరమైన విషయం ఏంటంటే ఉంది అంటే వీళ్ళకి 6వ స్థానంలో రాహు. సో రాహు ఒక 6వ స్థానం, తర్వాత కుజ రాహువులు ఇద్దరు చూసుకోవడం. దీనివల్ల ఏంటంటే కాస్త సర్పదోషం కింద అంటుందని. అంటే ఎటువంటి ఇబ్బంది అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ వీళ్ళ మీద, ఎంత మంచి చేసినా సరే ఎదుటి వాళ్ళకి నెగిటివ్గా కనిపించడం, నెగిటివ్ ఎక్స్ప్రెస్ అవ్వడం. అంటే వీళ్ళు మా కోసం చేయలేదు, ఏదో ఆశించి చేశారు, వీళ్ళు మంచిగా సాయం చేయండి, ఆ సాయాన్ని కన్నా దాన్ని వీళ్ళు వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చేశారు అని ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, మనం పాజిటివ్ గా చేసినా కానీ అటు నుంచి నెగిటివ్ అనేది వస్తుంది. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఈ రాహు ఒక ఎనర్జీస్ తగ్గుతాయి. సో దుర్గా ఆరాధన ఇలా అమ్మవారిని చక్కగా మంగళవారం పూట చక్కగా దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళడం, రాహుకాలంలో దీపారాధన చేయడం. ఈ దీపారాధన 9 దీపాలు కానీ 21 దీపాలు కానీ ఇలా పెట్టడం, నిమ్మకాయలు కట్ చేసి పెడతారు దీపారాధన. రాహుకాలంలో దుర్గమ్మవారిని పూజించడం, దీపం పెట్టడం, ఈ విధంగా చేస్తూ ఉంటే వీళ్ళు చేసే పని ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి పాజిటివ్గా అర్థమవుతాయి. అంటే వీళ్ళు చేసేది పాజిటివే కానీ అది నెగిటివ్గా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళ దీపారాధన చేసి చేయడం వల్ల పాజిటివ్గా అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రతి ఒక్క పని, వివాహ ప్రయత్నం చేస్తున్నాము, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి. మంగళవారం పూట రాహుకాలం దీపం వెలిగించండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, చక్కగా మంగళవారం పూట రాహుకాలంలో దీపం వెలిగించండి. వ్యాపారంలో అభివృద్ధి రావాలి, మంగళవారం పూట దీపం వెలిగించండి. ఈ విధంగా చేసుకుంటూ దుర్గమ్మవారిని ఆరాధించడం, దుర్గా సప్త శ్లోకి అని 7 శ్లోకాలు ఉంటాయి, అవి చదువుకోవడం వల్ల అన్ని అనుకూలంగా మారి ప్రతి పని వీళ్ళు విజయం సాధించగలుగుతారు. అది ఈ తులారాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు. ఓకే అమ్మ, తులారాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.